హాయ్, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తుంది రామకృష్ణ అనే ఛానల్. కార్ డ్రైవింగ్ గురించి గతంలో వీడియోస్ పెట్టాను. దాన్ని అత్యద్భుతంగా ఆదరించారు మీరందరూ. ఇప్పుడు నేను కార్ మెయింటెనెన్స్ గురించిన వీడియోస్ పెట్టబోతున్నాను. మెయింటెనెన్స్ అంటే కార్ తాలూకు డిఫరెంట్ స్టెప్స్ని ఎలా మేనేజ్ చేయాలనేది. ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోయేది కార్ తాలూకు పంక్చర్ అయితే కార్ టైర్ ఎలా మార్చాలన్నది. అందరికీ కామెడీగా అనిపించవచ్చు, పంక్చర్ వేయడం కూడా, పంక్చర్ అయిన టైర్ని మార్చడం రాని వాళ్ళు కూడా ఉన్నారని. ప్రొఫెషనల్ డ్రైవర్స్ అంటే లారీ డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్ని వదిలేస్తే మిగతా సొంతంగా కారు వాడేవాళ్ళు 60% పైగా పంక్చర్ అయిన టైర్ మార్చడం చేత కాదు చాలామందికి. పైగా పంక్చర్ అయిన అంటే చేతిలోకి ఫోన్ తీసుకుని ఎవరో ఒకరు ఫోన్ చేయడము, లేకపోతే వేరే వెహికల్ మారి వెళ్ళి టైర్ మార్చి అతను తీసుకొచ్చి మార్చడము, లేదా కంపెనీకి ఫోన్ చేయడం ఇలాంటివి చేస్తారు. యాక్చువల్గా ప్రతి బండి తాలూకు టైర్ మనంతా మనం మార్చుకునేందుకు వీలుగా ఉంటుంది, కానీ చాలామందికి ఈ విషయం తెలియదు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బండి పంక్చర్ అయినప్పుడు మొట్టమొదటగా చేయాల్సిన పని, బండి మన కార్ని రోడ్డుకి వీలైనంత లెఫ్ట్కి, అంటే మార్జిన్ దింపే అవకాశం ఉన్న మార్జిన్ దింపడం, లేదా వీలైనంత లెఫ్ట్కి తీసి ఆపాలి. అంటే ఈలోపు మన టైర్ ఫ్లాట్ అయిపోతే అప్పుడు ఇంక చేయగలిగింది ఉన్న చోట ఆపడమే. కాకపోతే ఫ్లాట్ కాకుండా మనకి విషయం తెలిస్తే వీలైనంత లెఫ్ట్కి తీసి ఆపి మన తాలూకు టైర్ని మార్చుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. యాక్చువల్ నా టైర్ బాగానే ఉంది, కేవలం మీకోసమే ఈ టైర్ని రిమూవ్ చేసి స్పేర్ టైర్ ఎలా అయ్యేదని చూపిస్తాను. ఓకే, ప్రతి కార్లోనూ జనరల్గా మనకి వెనకాల డిక్కీ లేపేందుకు ఒక లివర్ ఉంటుంది. ఇది ఫ్యూయల్ది, ఇది డిక్కీది. ఇప్పుడు దీన్ని లేపాం. ఓకే, ఒకసారి వెనక కార్లో స్టెప్నీ వీల్ ఉంది. మొట్టమొదటిగా చేయాల్సిన పని ఈ స్టెప్నీ వీల్ని తీసి బయట పెట్టడం. యాక్చువల్ స్టెప్నీ ఉందా లేదా, అందులో గాలి ఉందో లేదా చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత స్టెప్నీ తీయండి. అవకాశం ఉన్నంత వరకు లేటెస్ట్ కార్లన్నింటిలోనూ ఒక త్రికోణం, ఎర్రటి త్రికోణం ఉంటుంది, అంటే ఒక హార్నెస్ సింబల్. ఆ సింబల్ని జనరల్గా తీసి బండి వెనకాల పెడతాం. అంటే మన వెనకాల వచ్చేవాడికి మన బండి ఆగుంది, మనం పంచర్ వేసుకుంటున్నాం, లేదా ఎదురు బండి ఆగుందని చెప్పడం కోసం ఒక ఎర్రటి త్రికోణం ఉంటుంది. అది నా కార్లో లేదు, పాత కారు కనుక. జనరల్గా మన లేటెస్ట్ కార్లన్నింటిలోనూ ఎర్రటి త్రికోణం ఒకటి ఉంటుంది. దానికి వెనకాల మనం అద్దం పెట్టుకునేందుకు ఉన్నట్టుగా ఒక స్లైడ్ యాంగిల్ ఉంటుంది. దాన్ని తీసి బండికి ఒక 3-4 అడుగుల దూరంలో పెట్టాలి. ఇప్పుడు మనకు అది లేదు కనుక, లేని పక్షులు ఏం చేస్తాం, స్టెప్ని తీసి ముందుగా బండికి దూరంగా ఇలా వేసినట్లయితే వెనకాల వచ్చేవాడికి వీళ్ళ బండి పంక్చర్ అయింది, పంక్చర్ వేసుకుంటున్నారన్న విషయం అర్థమై పక్కకు తప్పుకుని వెళ్తాడు. లేదు మందాన్ని మనం బండి పక్కన ఒంగుని ఉంటే వెనకాల వచ్చేవాడు బండి రన్ అవుతుందంటే తప్ప మనం ఒంగుని పంక్చర్ వేస్తున్న విషయం వాళ్ళకి అర్థం కాదు. ఫస్ట్ వీల్ రించ్ని వెతకాలి. నెక్స్ట్ జాకీ తాలూకు రాడ్స్. యాక్చువల్గా వీల్ రించ్ ప్రతి బండిలోనూ ఉంటుంది. లేని పక్షంలో బండి కొన్న వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బండి తాలూకు వీల్ రించ్ ఏ సైజు కొనుక్కొని ఆ సైజు కొని పెట్టుకోవాలి. జాకీ లేనట్టయితే 80% జాకీ కొనుక్కోవాలి. జాకీ స్టెప్ని లేకుండా లాంగ్ జర్నీ చేసి ప్రయత్నం చేయదు. సిటీలో తిరగడానికి అయితే ప్రాబ్లం లేదు, కానీ జాకీ అండ్ వీల్ రించ్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణం చేయొద్దు లాంగ్ జర్నీ. నెక్స్ట్ మామూలుగా మనకు వచ్చేది స్క్రూ జాక్ ఉంటుంది. నేను ఇక్కడ హైడ్రాలిక్ జాక్ కొనుక్కున్నాను. ఇది నాకు ఒక 600 రూపాయలకి మార్కెట్లో దొరుకుతుంది. జనరల్గా దీనికి మామూలు జాకీకి తేడా అంటే, మామూలు జాకీ చాలా ఫ్లాట్గా ఉంటుంది, చాలా చిన్న సైజు ఉండి పైకి లేస్తుంది. దాన్ని తిప్పాలంటే కొంచెం కష్టం, ఒక రాడ్ ఉండి దాన్ని తిప్పాల్సి వస్తుంది. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, యాక్చువల్ ఈ జాకీతో ఏంటంటే చాలా ఈజీగా ఆపరేట్ చేసి, దీన్ని హైడ్రాలిక్ జాక్ అంటారు. ఇది 600 రూపాయలు విజయవాడలో దొరుకుతుంది. పంక్చర్ వేసేందుకు ముందు పార్కింగ్ బ్రేక్ వేసి ఉందో లేదో 100% చూసుకోవాలి. ఈ పార్కింగ్ బ్రేక్ వేయినట్టయితే ఏమవుతుందంటే బండికి ముందుకి వెనక్కి మూవ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఖచ్చితంగా పార్కింగ్ బ్రేక్ వేసి ఉందో లేదో 100% మనం చూసుకోవాలి. పార్కింగ్ బ్రేక్ వేసి ఉన్నట్టయితే బండి మనం మూవ్ చేసినా ముందుకి వెనక్కి మూవ్ అవ్వదు. యాక్చువల్గా జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే ఈ జాకీని బాడీకి వేసి లేపుతారు. అంటే చూపిస్తాను. బాడీకి వేసి లేపి పైకి లేపే ప్రయత్నం చేస్తారు. బాడీకి వేసి లేపితే ఏమవుతుందంటే షాక్ అబ్జార్బర్ కిందకి దిగేంత వరకు బండి బాడీ పైకి లేదు, అప్పుడు మనకి ఇది ఫ్రీ అవ్వదు. ఆ ప్రయత్నం చేసే కన్నా అవకాశం ఉన్నంత వరకు యాక్సిల్ కింద, అంటే ఈ యాక్సిల్ కింద ఇక్కడ వేసి లేపినట్టయితే ఇక్కడ కానీ ఫ్రంట్ వీల్ కూడా యాక్చువల్గా వీల్ కింద ఒక మోపు ఉంటుంది. ఆ మోపు దగ్గర వేసినట్టయితే షాక్ అబ్జార్బర్ని బేస్ చేసుకుని పైకి లేస్తుంది. యాక్చువల్గా మనం ఇక్కడ కాకుండా ఇక్కడ వేసినట్టయితే బండి పైకి లేసే కుదిరి షాక్ అబ్జార్బర్ కిందకి దిగుతూ ఉంటుంది, టైర్ నేలకు మోపులోనే ఉంటుంది, కనుక మనకి కుదరదు. ఇప్పుడు అదే మనం బాడీ ఈ కొమ్మలకు కనుక వేసినట్టయితే ఈజీగా బండి పైకి లేసే అవకాశం. ఇప్పుడు మనం మోపు చేసి పెట్టాము. నెక్స్ట్ ఇప్పుడు చేయాల్సిన మంచి పని ఏంటంటే, ఫస్ట్ జాకీ లేపేందుకు ముందే
80% వీల్ నట్లు లూజ్ చేసుకోవాలి. జాకీ పైకి లేచిన తర్వాత 80% వీల్ నట్లు వదలవు. ఇప్పుడు దీనికి లాక్స్ ఉన్నాయి. నేను ఈ లాక్స్ని బ్రేక్ చేస్తాను. వీల్ క్యాప్స్కి లాక్స్ ఉన్నాయి, వాటిని తీసాం మనం. ముందుగా వీల్ నట్లు ఫైండ్ అవుట్ చేసి వీల్ నట్ని కొంచెం లూజ్ చేసుకోవాలి. మొత్తం ఉడదీసి బయట తీస్తే బండి పడిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇలా వేసి మనం చెప్పుతో ఉన్న టైర్ కాలుతోటి ఒక సౌండ్ వస్తుంది. 4 నట్లు కూడా జస్ట్ లూజ్ చేయాలి తప్ప 80% తీసేయకూడదు. ఇలా లూజ్ అయిన తర్వాత ఒకసారి లూజ్ అయితేనే మనకు ఊడొచ్చే అవకాశం ఉంది. లూజ్ కాని పక్షంలో ఒకసారి చక్రం పైకి లేపిన తర్వాత 80% నట్లు ఓపెన్ అవ్వు. అదే మనం ఇలా లేకుండా మనం జాకీ పైకి లేపేసి మనం టైర్ ఊడదీయడానికి ట్రై చేస్తే టైర్ గిరగిరా తిరిగిపోతుంది తప్ప 80% టైర్ ఓపెన్ అవ్వదు. ఇప్పుడు మనం టైర్ నేలకు మోపులో ఉండగానే జాకీ లేకుండానే నట్లు జస్ట్ లూజ్ చేసాం అంతే. ఇప్పుడు జాకీని బాడీకి మోప్ చేసాం. ఇక్కడ కానీ లేకపోతే వెనక నుంచి పెడతాం, చూపిస్తాను. దీనికి దానంతా అడ్జస్ట్ అయ్యేది ఒక రకమైన అడ్జస్ట్మెంట్. అంటే మనం దీని తాలూకు హైట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు చేతితో తిప్పడం ద్వారా. ఇది ఆల్రెడీ ఎంటీ వెయిట్, అంటే మనం జాకీ లెక్కండానే వచ్చే ప్లేస్కి ఫస్ట్ దీన్ని తీసుకురావాలి. 1-2 సార్లు ట్రై చేస్తే టైర్ మార్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఫస్ట్ ప్రయత్నం చేసేది. ఇప్పుడు మనం మోపైన తర్వాత ఇప్పుడు దీన్ని ఫస్ట్ లాక్ చేయాలి. అంటే రిలీజ్ చేసేది లాక్ చేస్తే ఇక్కడ ఒక లివర్ ఉంటుంది. మోపు పెట్టాము. ఇది హైడ్రాలిక్ లివరు. ఇది మనం ఇప్పుడు ఫస్ట్ టైట్ చేయాలి. అంటే ఇది ఇప్పుడు పైకి లేవడానికి రెడీగా ఉంది. దీంట్లో ఈ రాడ్ పెట్టి ఈ హైడ్రాలిక్ లివర్ని అబ్జర్వ్ చేయండి. హైడ్రాలిక్ పైకి వేస్తుంది. కేవలం హైడ్రాలిక్ జాకీని, బండి తాలూకు జాకీని బేస్ చేసుకుని బండి కింద మనం దూరే ప్రయత్నం కానీ చేతులు కాళ్ళు పెట్టే ప్రయత్నం కానీ చేయొద్దు. ఎందుకంటే జాకీ రిలీజ్ అయితే మన చేతులు కాళ్ళు ట్రబుల్లో పడే అవకాశం ఉంది. జనరల్గా పూర్తిగా టైర్ ఫ్లాట్ అయిపోయినప్పుడు మనకి స్పేస్ దొరకనప్పుడు కొంచెం అవతలకి వెళ్ళి జాకీ మోపు పెట్టుకుని ఇటు పక్కన ఇటుక రాయి మొక్కో సంథింగ్ ఏదైనా ఒక రాయి పెట్టుకుని మళ్ళీ ఇటు పక్కన మోపు పెట్టుకుని పైకి లేపుకుంటే చాలా ఈజీ. ఇప్పుడు టైర్ నేలకి తగలనంత దానికన్నా కొంచెం పైకి లేపుతాం మనం. లేపి ఇప్పుడు ఈ వీల్ నట్స్ తీసేటప్పుడు ఒక జాగ్రత్త ఏంటంటే, ఎట్టి పరిస్థితులను ముందుగా పైన ఉన్నాయి తీయాలి. లేకపోతే ఏమవుతుందంటే కింద ఉన్నాయి తీస్తే ఇది పైకి లేస్తుంది. పైవైపు ఉన్న నట్లు తీసేసి టైర్ రిమూవ్ చేసి స్టెప్ని ఆల్రెడీ రన్నింగ్లో ఉంది కనుక మీకు మళ్ళీ మా టైరే పెట్టి చూపిస్తాను. చూసుకోండి, టైర్ రిమూవ్ చేసాం. మళ్ళీ టైర్ తీసుకొచ్చి
ఈ థ్రెడ్స్ చూసుకోవాలి. థ్రెడ్స్ చూసుకుని ఈ స్టడ్స్ బట్టి థ్రెడ్స్ చూసుకుని ఎక్కిచ్చేసి ఇప్పుడే మీరు టైట్ చేసే ప్రయత్నం చేయొద్దు. జస్ట్ ఈ నట్లన్నింటినీ ఎక్కించండి. ఎక్కించి ప్లేస్లో మోపేదట్టు చూడాలి. ఇక్కడ యాక్చువల్గా గాడి లోపలికి ఇది కూర్చుని చేయాలి. యాక్చువల్గా దీని ఈ నట్స్ ఈ వీల్కి ఒక గ్రూవ్ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని ఈ గ్రూవ్లో ఇది కూర్చున్నట్టు చేయాలి. కొంచెం టైట్ చేస్తే చాలు, పూర్తిగా టైట్ చేయొద్దు. చేత్తో చేసే టైట్, చేత్తో చేయాల్సినంత టైట్ చేసి చేత్తో ఎంతవరకు టైట్ అవుతుందో అంతవరకే టైట్ చేయాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది కరెక్ట్ పొజిషన్లో కూర్చుంటుంది. అదే మనం ఈ నట్లు టైట్ చేయకుండా కనుక జాకీ దింపేసినట్టయితే థ్రెడ్లు నలిగిపోతాయి. అంటే దీనికి ఉన్న ఏదైతే మరలు ఉన్నాయో మరలు అరిగిపోతాయి. అలా జరగకుండా ఉండాలంటే ముందు జాకీ లేపు ఉన్న పొజిషన్ అంటే ఇదిగో ఈ జాకీ లేపు ఉన్న పొజిషన్లోనే వీటిని చేత్తో టైట్ ఎంతవరకు అవుతుందో అంతవరకు వేయాలి. వేసిన తర్వాత మనం మొత్తం దాన్ని ఒక రేంజ్కి వీల్స్ టైట్ చేసుకున్నాం కనుక ఇప్పుడు జాకీని నెమ్మదిగా వదలాలి. ఒక్కసారిగా వదిలినట్టయితే లటక్కన వచ్చేస్తుంది. నెమ్మదిగా జాకీ జస్ట్ నట్ లూజ్ చేయగానే జాకీ వచ్చింది. మామూలు జాకీకి అయితే వెనక్కి తిప్పితే జాకీ రిలీజ్ అయిపోతుంది. తీసి మళ్ళీ దీన్ని రెస్టింగ్ పొజిషన్ తీసుకొచ్చి జాకీని ఒక రేంజ్కి టైట్ చేసుకుని దీని తాలూకు టూల్స్ అన్నిటిని బండిలో పెట్టుకోవాలి. తర్వాత స్టెప్నీ వీల్ కూడా బండిలో పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ వీల్ దగ్గరికి రండి. మళ్ళీ వీల్ దగ్గరికి వచ్చి మళ్ళీ వీల్ నట్లు టైట్ చేయాలి. ఇందాక మనం చేత్తో టైట్ చేస్తాం, ఫుల్ టైట్ అవ్వాలి. ఆ కండిషన్లో వెళ్ళిపోతే మాత్రం చక్రం మూడు వచ్చేస్తుంది. దీన్ని ఇప్పుడు నేను తొక్కుతున్నప్పుడు మీకు ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చేంత వరకు చూడండి. ఆ సౌండ్ వచ్చిన తర్వాత మళ్ళీ తొక్కితే మాత్రం నట్లు పాడైపోతాయి. ఇది ఒక సౌండ్. సౌండ్ స్పష్టంగా మీరు వినొచ్చు. సౌండ్ వచ్చిందంటే పని అయిపోయినట్టు. సౌండ్ వచ్చిన తర్వాత మళ్ళీ తొక్కితే మాత్రం నట్లు పాడైపోతాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please do subscribe.